జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇలా సైన్ చేయించుకోకపోతే మహేష్కి బాధ్యత తెలీదు. ఎందుకంటే డబ్బంటే వాడికి రెస్పెక్ట్ ఉండదు. చాలా కేర్లెస్గా డబ్బుని ఖర్చు పెట్టేస్తాడు. ఇలా నా దగ్గర వాణ్ణి లీగల్గా లాక్ చేసే వెపన్ ఉందన్న భయంతోనైనా తీసుకున్న డబ్బుని తిరిగిస్తాడన్న థాట్ నాది. ఇన్ కేస్ మహేష్ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదని నువ్వు ఈ నోట్ చూపించి వసూలు చేయడానికి వెళ్ళావనుకో, డబ్బుల కోసం నోట్ని అడ్డుపెట్టుకుని టార్చర్ పెడుతున్నావని రివర్స్ అయితే ఏం చేస్తావు? హెల్ప్ చేసి కూడా నింద మోయాల్సి రావచ్చని థింక్ చేసావా? అన్నీ థింక్ చేశాక ఈ డెసిషన్ తీసుకున్నాను. మహేష్కిచ్చిన డబ్బులు తిరిగి రావనే ఇచ్చాను. ఆ డబ్బుతో బిజినెస్ చేసుకుని తను లైఫ్లో సెటిల్ అయితే అంతే చాలు. నీ ఉద్దేశం చాలా మంచిది దేవిక. ఈ అవకాశాన్ని మహేష్ యూటిలైజ్ చేసుకుంటే బావుంటుంది. ఈ బిజినెస్ సక్సెస్ అయితే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టాలన్నీ తీరిపోతాయి. ఇన్నాళ్ళు వదినగారు పడిన కష్టానికి కూడా మంచి ఫలితం దక్కినట్టు అవుతుంది. అవునండి, మహేష్ డబ్బులు తిరిగిస్తే వాళ్ళ నాన్నలా కాదు అని ప్రూవ్ చేసుకున్నవాడవుతాడని ఆశిస్తున్నాను. అన్నగా కీర్తి పెళ్లి కూడా తనే జరిపించి అత్తవారింటికి పంపిస్తే చూడాలనుంది. దీపకి బిడ్డ పుట్టేనాటికి ఎలాంటి అప్పులు లేకుండా అన్ని ఇబ్బందులు తీరిపోయి హ్యాపీగా వారసుడికి స్వాగతం చెప్తుంటే చూడాలని ఆశగా ఉంది. నీ ఆశలన్నీ తప్పకుండా తీరతాయన్న నమ్మకం నాకుంది దేవిక. అలాగే అన్నయ్యకి కూడా ఏదైనా జాబ్ చూపిస్తే ఇంకా బావుంటుంది. తను ఖాళీగా ఉంటే పాత ఆలోచనలతో డిస్టర్బ్ అవుతూ ఉంటాడు కదా. చూద్దాం. తనకు కూడా జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే సెట్ చేస్తాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ ప్రయోజకుడయ్యాడని నలుగురు పొగుడుతూ ఉంటే మా అక్క గర్వంగా ఫీల్ అవ్వడం చూడాలనుంది. దేవిక, నీ ప్రయత్నం ఏది వృధా కాదు, అన్నీ అవుతాయి. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. ఈ నోట్ నీకు వెపన్ కాదు దేవిక, నేనాడబోయే గేమ్లో నాకు యూజ్ అయ్యే వెపన్. టైం వచ్చినప్పుడు నోట్ని అడ్డం పెట్టుకుని, ఈ నోట్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తానో నీ ఊహకి కూడా అందదు దేవిక. బుజ్జి, అమ్మ దగ్గరికి ఎప్పుడొస్తావమ్మా? నీకోసం అమ్మ ఎంతో వెయిట్ చేస్తుంది తెలుసా. నీకు లాల పొయ్యాలని, చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించాలని ఎంతో ఆశగా ఉంది బుజ్జి. తొందరగా రాకన్నా. దీపా, దీపా. ఏంటి ఎప్పుడూ లేంది మీ ఫేస్ లో కొత్తగా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది? ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు ఓపెన్ చెయ్యి. ఏంటిది? ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది. ఎలా ఉంది సర్ప్రైజ్? ఇంత డబ్బు ఎక్కడిదండి? ఎక్కడిదైతే నీకెందుకు, ఇది మన డబ్బే. దీంతో మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. వాట్? బిజినెస్సా? ఎస్, బిజినెసే. మన జూనియర్స్ భూమి మీదకి ల్యాండ్ అయ్యేసరికి మన బిజినెస్ పెద్ద హిట్ అయ్యి పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాం. మన పిల్లలకి మనలాంటి అడ్జస్ట్మెంట్ లైఫ్ కాకుండా లగ్జరీ లైఫ్ ఇవ్వబోతున్నాం. నాకు భయంగా ఉంది. ముందు ఈ డబ్బు మీ చేతికి ఎలా వచ్చిందో చెప్పండి. డియర్, డోంట్ ఫియర్. మా దేవిక పిన్ని నాతో, ఒకరి దగ్గర జీతానికి ఎన్ని రోజులని పనిచేస్తావు, జీతాలతో జీవితాలు ఎన్నిటికీ మారవు, నీ లైఫ్ టర్న్ అవ్వాలంటే బిజినెస్ చేయడమే కరెక్ట్, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని
నాకు 20 lakhs ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పింది. మీ పిన్ని చాలా క్యాలిక్యులేటెడ్ అండ్ ప్రాక్టికల్ మనిషి కదా, మిమ్మల్ని నమ్మి ఇంత డబ్బు ఎలా ఇచ్చింది? ఒకవేళ అత్తయ్య గారు ఏమైనా రిక్వెస్ట్ చేసి ఇప్పించుంటారని నాకు డౌట్గా ఉంది. నో ఛాన్స్. పిన్ని ఓన్లీ నా టాలెంట్ చూసి హెల్ప్ చేసింది తప్ప ఇంకొకరు రికమెండ్ చేస్తే ఇవ్వలేదు. ముందు నీ డౌట్స్ పక్కన పెట్టి ఈ 20 lakhsతో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో ఆలోచించు. గార్మెంట్స్ బిజినెస్ పెడదామా? ఆ బిజినెస్కి కాంపిటీషన్ ఎక్కువ. లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామా? రిస్క్ ఎక్కువ ఉన్న బిజినెస్ వద్దండి. ఇవన్నీ కాదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేయడానికి పెద్ద అమౌంట్ కావాలి. దానికన్నా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ సక్సెస్ అయిన తర్వాత పెద్ద బిజినెస్ గురించి థింక్ చేయొచ్చు. సరే, చిన్న బిజినెస్లు ఏమున్నాయి? లోయెస్ట్ హై రేట్స్ ఉండేలా ప్లాన్ చేద్దాం. మీ అమ్మమ్మ గారికి పికిల్స్ బిజినెస్ ఉంది కదా, దాన్ని మనం టేకప్ చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. దానికన్నా ఏదైనా టీ ఫ్రాంచైజ్ తీసుకోవడం బెటర్. దీపా, పాలు తీసుకో. ఇంత డబ్బెక్కడిది? ఎవరిచ్చారు? ఈ డబ్బు మీ అబ్బాయి తీసుకొచ్చారత్తమ్మా. ఇంత డబ్బు నీకెక్కడిదిరా? మళ్ళీ ఎక్కడైనా కొత్త అప్పు చేశావా? ఎవర్రా నీకు డబ్బిచ్చింది? ఇది అప్పుగా తెచ్చిన డబ్బు కాదమ్మా. అంటే ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకొచ్చావా? అబ్బా అమ్మా, అది ఇది కాదు. బిజినెస్ స్టార్ట్ చేసుకోమని పిన్ని నాకు డబ్బిచ్చింది. ఏంటి, దేవిక నీకు డబ్బిచ్చిందా? తనిస్తే నువ్వు తీసుకుంటావా? నన్నొక మాట తీసుకోవాలా వద్దా అని అడగాల్సిన పని లేదా? ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నది చాలక ఇలాంటి సొంత పెత్తనాలు చేసి కొత్త తలనొప్పులు తీసుకురావాలని చూస్తున్నావా? ఇందులో తప్పేముందమ్మా? పిన్ని పరాయి మనిషేం కాదు కదా. అక్క కొడుకు బాగుండాలని పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ హెల్ప్ చేసింది. అయినా నేను ఈ డబ్బు ఏం ఫ్రీగా తీసుకోను. నా బిజినెస్ స్టార్ట్ చేశాక నెమ్మదిగా కొంచెం కొంచెం రిటర్న్ చేస్తూ వస్తా. మనకి ఎవరి డబ్బులు వద్దు. మరొకరి జాలి అంతకన్నా వద్దు. బిజినెస్ అంటేనే రిస్క్. బిజినెస్లు చేసి ఉన్నది మొత్తం పోగొట్టుకుంటే అప్పుడు దేవికకి ఇవ్వడానికి అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? తీసుకురాకపోతే అప్పుడు అయిన వాళ్లతో తీసుకున్న డబ్బు గుండెల మీద భారంగా మారుతుంది తప్ప మనశ్శాంతిని కలిగించదు. అన్నీ ఆలోచించి చెప్తున్నాను. ముందు డబ్బులు తీసుకెళ్లి అర్జెంటుగా పిన్నికిచ్చి. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సరేలే, బాధపడకు. నేనిచ్చిన డబ్బుని వెనక్కి తీసుకుంటాను. కానీ నాదొక రిక్వెస్ట్. ఏంటి? ఇందాక నువ్వే అన్నావు కదా, నేను ప్రేమకు పరాయిదాన్ని కాదని. ఆ ప్రేమతోనే పిలుస్తున్నాను. మీరందరూ కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తారు కదా? ఇలాంటి అడుగు తప్పకుండా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. అంతేగాని ఇంకొకసారి మన మధ్యన డబ్బుల టాపిక్ తీసుకురావద్దు. సరే అక్క. ఈ రోజుల్లో కష్టపడితే చాలు, ఎలాగోలా డబ్బొస్తుంది. కానీ కనుచూప మేర వెతికినా మనుషుల్లో ప్రేమ, ఆప్యాయతలు, నమ్మకాలు కనిపించటం లేదు. మన మధ్యన ఉన్న ఈ ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ ఆవిరైపోకుండా ఉండాలన్నదే నా తపన. ఇదిగో తీసుకో. నేను వెళ్ళొస్తానా? సరే అక్క. జాగ్రత్త.
ఛీ! 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 ఛ! నా తలరాతలోనే అడ్జస్ట్మెంట్ లైఫ్ బతకాలని రాసున్నప్పుడు ఎవరిని అనుకుని ఏం లాభం? ఛీ! ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో ఏంటో ఇప్పుడు ఈ ఇంట్లో ఇలా వచ్చి తల దాచుకుని అంట్లు తోమాల్సొస్తుంది. ఛ! అయ్యో అత్తయ్య, మీకెందుకు శ్రమ? నేను కడుగుతానులేండి. పర్లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వాష్ చేస్తాను. అయ్యో అత్తయ్య, ఎంత మాట అన్నారు. మీరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను కడుగుతాను. ఈ ఇంట్లో అంట్లు తోమడం, ఇల్లు ఉడవడం, బట్టలు వాష్ చేయడం ఇలాంటివన్నీ నేను చేసేవే కదా. నా పని నేను చేసుకుంటాను. మీరు వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. అలాంటవేంటి దీపా, నువ్వేమీ ఈ ఇంటి పని మనిషివి కాదు కదా. ఇందాక మీరే అన్నారు కదత్తయ్య, మీ మాట వినకపోతే ఈ ఇంట్లో ఉంటే ఉండండి, లేకపోతే లేదు అని. హ, అయినా ఈ ఇంట్లో నా పొజిషన్ కూడా అదే కదత్తయ్యా. చూడు దీపా, నా మాటలకి నీ మనసు నొచ్చుకుందని నాకు అర్థమైంది. అసలు నాకు మనసంటూ ఉంటేనే కదత్తయ్యా బాధపడ్డానికి. మీ కొడుకు కూడా మనసు అనేదే లేదు. అందుకే అందరూ మాటలంటున్నా ఈ ఇంట్లోనే ఉంటున్నాం. నేనేం మాట్లాడినా అది మీ మంచి కోసమే దీపా. నా మాటలను అపార్థం చేసుకోకుండా సరిగా అర్థం చేసుకుంటే మన మధ్యన ఎలాంటి మనస్పర్ధలు రావు. మహేష్ ఇప్పుడు చేయాలనుకున్న బిజినెస్ వల్ల ఫ్యూచర్లో ఎన్ని కష్ట నష్టాలు వస్తాయో నాకు తెలుసు. వాడికి ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు. ఆలోచన లేకుండా చేసిన ఏ పని కూడా ఎప్పటికీ నిలబడదు, సక్సెస్ అవ్వదు. నా తర్వాత మహేష్ని నా ప్లేస్లో ఉండి చూసుకోవాల్సిన దానివి నువ్వే. అందుకే చెప్తున్నాను దీపా, డబ్బు విషయంలో మహేష్ని నమ్మొద్దు. వాడిప్పటికే చాలా అప్పులు చేశాడు. వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో కూడా నీకు తెలుసు. అప్పు ఉప్పు లాంటిది. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకొని కడుపు నిండా తినలేము, ఎక్కువ అప్పు చేస్తే కంటి నిండా నిద్రపోలేము. ఉప్పు తగ్గేస్తే ఆరోగ్యానికి మంచిది, అప్పు లేకపోతే ఆయుష్కు మంచిది. మీ పాతకాలపు ఆలోచనలు చాదస్తంతో ఈ జనరేషన్ కూడా బ్రతకాలంటే ఎలా అత్తయ్య గారు? మీ జనరేషన్లో లాగా మంచం ఉన్నంత వరకే కాలు చాపాలంటే ఇప్పుడు కుదరదు. మనం ఎంత రిస్క్ చేస్తామన్న దాన్ని బట్టే మన కెరియర్ డెవలప్మెంట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ జనరేషన్లో 10,000 జీతం వస్తే 2,000 ఖర్చులకు పోను 8,000 మిగిలేది. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం వస్తే 80,000 ఖర్చులకు పోను 20,000 మిగులుతుంది. ఆ 20,000తో సేవింగ్స్ ఏం చేస్తాం? పిల్లల్ని ఎలా పెంచుతాం? వాళ్ళకి కంఫర్ట్స్ ఎలా అందిస్తాం? సరే, రిస్క్ చేయడమే కరెక్ట్ అనుకుందాం. మరి మీ జాబ్ పోగానే ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? మీకు సేఫ్టీ ఎక్కడుంది? వద్దు దీపా, వాదనలు చేసుకుంటూ పోతే సమస్యలు ఇంకా పెద్దవవుతాయే తప్ప సమసిపోవు. నా ప్లేస్లో మీ అమ్మ ఉంటే ఎలా నీ మేలు కోరేదో నేను కూడా అదే తీరుగా ఆలోచించి నీతో మాట్లాడాననుకో. మీ కష్టం నాకెప్పటికీ ఇష్టం కాదు దీపా. పాజిటివ్గా ఆలోచించమ్మా, అంతా మంచి జరుగుతుంది. దీపా, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. దేవిక వాళ్ళు మనందర్నీ భోజనానికి రమ్మని పిలిచారు. మనందరం తప్పకుండా వెళ్ళాలి. మీ చెల్లెలు మిమ్మల్ని మాత్రమే పిలిచారత్తయ్య, మమ్మల్నేం పిలవలేదు కదా. ఇలాంటి విషయాల్లో ఇంటి పెద్దల్ని పిలిస్తే ఇంట్లో వాళ్ళందర్నీ పిలిచినట్టు లెక్క. అందుకే మన ఫ్యామిలీ మొత్తం దేవిక వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతోషంగా భోంచేసి వద్దాం. అందరం కలిసి మాట్లాడుకొని చాలా రోజులైంది కదా. ఇందులో నాకు చెప్పాల్సిన పని లేకున్నా మీ అబ్బాయికైనా చెప్పాలి కదత్తయ్యా.
దేవిక, ఈ డబ్బులేంటి? మహేష్కి బిజినెస్ చేసుకోమని నేనిచ్చి పంపిన డబ్బులు. ఆ విషయం అక్కకి తెలిసి వాడికెందుకు డబ్బులిచ్చావు, ఎందుకిచ్చావని కోప్పడి రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఛ, వదిన ఎందుకిలా చేసింది? ఆ డబ్బులు మహేష్ కెరీర్కి యూజ్ అవ్వాలనే కదా నువ్వు డబ్బులు ఇచ్చావు. అక్కకి ఆత్మాభిమానం ఎక్కువండి. అయిన వాళ్ళ దగ్గర చెయ్యి చాచకూడదు అనుకునే మనిషి. నా గురించి తెలిసి కూడా ఎందుకు వాడికి డబ్బులిచ్చావని నిలదీసి మరీ వెళ్ళింది. అయితే మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుంటుంది. దాన్ని గొడవ అనలేము. నాకు అక్కకు మధ్య ఉన్న రిలేషన్ డబ్బు వల్ల దూరం అవ్వకూడదు అన్న తాపత్రయం అక్కది. ఆ విషయం నాకు అర్థమయ్యేలా చెప్పాలి అని ట్రై చేసింది. అయినా వదిన గారు దూరం చేసుకుంటే దూరమయ్యే మనిషివి నువ్వు కాదు కదా. నిజమే, ఆ విషయం మీరు నమ్మారు, కానీ తోడబుట్టిన మా అక్క మాత్రం నమ్మటం లేదు. ఎంత నచ్చ చెప్పినా తను నా మాట వినకుండా వెళ్ళింది. కోపంగా వెళ్ళిందంటే మళ్ళీ మీ ఫ్యామిలీకి నీకు గ్యాప్ పెరిగినట్టే దేవిక. ఆ గ్యాప్ తలుచుకొని మళ్ళీ నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఒక మంచి పని చేయాలని చూసి నీ వాళ్ళనే దూరమయ్యేలా చేసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అయ్యో, దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. రేపు అక్క వాళ్ళని మన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాను. అక్క హ్యాపీగా తప్పకుండా అందరం వస్తామని చెప్పింది. థ్యాంక్ గాడ్. దేవిక, గుడ్ న్యూస్ చెప్పావు. మీ మధ్యనే ఎక్కడ గ్యాప్ వస్తుందో అని నేను తెగ టెన్షన్ పడ్డాను. వదిన వాళ్ళని భోజనానికి పిలిచావన్న మాటతో ఆ టెన్షన్ అంతా ఎగిరిపోయింది. మొన్న మా అక్క వాళ్ళ ఇంట్లో చేయాల్సిన భోజనాలు జరగలేదు. అందుకు మా అక్క ఎంతో ఫీల్ అయింది. ఈసారైనా మనమందరం కలిసి ఫ్యామిలీ పార్టీలా జరుపుకుందాం. ఒక తీయని జ్ఞాపకంలా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఫ్యామిలీ పార్టీని నాకు ఫేవర్గా చేసుకుని నీకు మీ అక్క వాళ్ళ ఫ్యామిలీకి మధ్యన ఎన్నటికీ దగ్గర కాలిని దూరాన్ని క్రియేట్ చేస్తాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పర్లేదులేమ్మా, ఈ రోజైనా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. నాకిప్పుడు బాగానే వంటలు చేయటం వచ్చులే. మొన్న ధరణి వాళ్ళింట్లో ఎలాగూ కలిసి భోజనం చేయలేకపోయాం. కనీసం ఈ రోజైనా తృప్తిగా అందరం కలిసి భోజనం చేద్దాం. అమ్మా, మా చిన్నప్పటి రోజులే మేలమ్మా. చిన్నప్పుడు నువ్వు నాకు అక్కకి ఆరుబయట కూర్చోబెట్టుకొని చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేదానివి. అప్పుడు మన ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా అదేంటో అమృతంలా అనిపించేది. అఫ్కోర్స్ అదంతా నీ చేతి మహిమనుకో. ఇప్పుడు అన్నీ ఉన్నా అందరం కలిసి కూర్చుని భోజనం చేయలేకపోతున్నాం. ఎవరి జీవితాలు వాళ్ళవైపోయాయి కదా. అవునమ్మా, వర్క్ బిజీలో టైం లేక కనీసం సరిగ్గా మాట్లాడుకోలేకపోతున్నా. మళ్ళీ ఆ రోజులు తిరిగొస్తే ఎంత బాగుంటుందో కదమ్మా. మనసుండాలి గాని టైందే ఉంది చెప్పు. అందరికీ ఉండేది 24 గంటలే. అందులోనే పనికి కొంత టైము, కుటుంబంతో గడపడానికి కొంత టైం అంటూ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే అమ్మా, నెక్స్ట్ మంత్ నుంచి అలాగే ప్లాన్ చేద్దాం. నీకు కూడా తొందరగా పిల్లలు పుడితే నీదొక కుటుంబం అవుతుంది. అప్పుడు మీ కుటుంబం ధరణి వాళ్ళ కుటుంబం కలిస్తే ఇల్లంతా సందడిగా ఉంటుంది. హలో, సరే, ఓకే, నేను 10 మినిట్స్లో బయలుదేరుతున్నాను. అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు కొంచెం వంట చూడు. అదేంటి ఇంటికి అందరినీ పిలిచి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? అయినా ఈరోజు సెలవు పెట్టానన్నావు కదా. కొన్నిసార్లు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్లాల్సి వస్తుందమ్మా. ఇది డ్యూటీ, తప్పదు. నేను వెళ్ళొస్తాను. ఇదిగో, అరగంటలో రాలేదనుకో, వచ్చిన వాళ్ళని తీసుకుని నేనే వెనక్కి వెళ్ళిపోతాను. జాగ్రత్త, గుర్తు పెట్టుకో. ఏదేమైనా అద్దె లేకుండా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండడం అంటే అదృష్టమే. అప్పట్లో నువ్వు కూడా కష్టపడి చదివి మంచి జాబ్ చేస్తుంటే మేం కూడా ఇలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఏం చేస్తాం,
మా కర్మ కొద్దీ నీ కడుపున పుట్టాం. అన్నయ్య ఇది మన ఇల్లు కాదు, దయచేసి గొడవలొద్దు. ఇక్కడికి మనం గెస్ట్ లాగా వచ్చాం, అది గుర్తుపెట్టుకో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మనం ఎంత మర్యాదగా వచ్చామో అంతే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరి వల్లైనా ఇబ్బంది వస్తే నేను ఊరుకోను. అర్థమైందమ్మా. అవును, మనం వచ్చి ఇంతసేపు అయింది, ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నట్టు అనిపించట్లేదు. ఉన్నారో లేక బయటికి వెళ్ళారో? ఏదో వర్క్ బిజీలో ఉండుంటారు, అందుకే ఎవరు కనిపించట్లేదు. పోన్లే, ఇంట్లో ఎవరూ లేకపోతే మనమే వండుకొని తినేసి పోవాలేమో అనుకున్నాను. అయితే ఆ శ్రమ తప్పిందన్నమాట. మనకి వండుకోవడం తినడమే కదా పని. మనమేమైనా ఆఫీస్కి వెళ్ళేది ఉందా, లేదంటే బిజినెస్ చేసేది ఉందా? తిని పడుకోవడమే కదా. కానీ పిన్ని గవర్నమెంట్ ఆఫీసర్, ఎప్పుడు బిజీగానే ఉంటారు. మీ పిన్ని నిన్ను పిలిచి బిజినెస్ చేసుకోమని డబ్బులు ఇవ్వగానే మీ పిన్ని మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయిందిరా. పర్వాలేదు, పెద్దలంటే ఆ మాత్రం గౌరవం ఉండాలి. ఇదిగో దీపా, ఇలా దెప్పి పొడిచి మాటలు ఉంటాయనే నేను ఇక్కడికి రాను అన్నాను. అయినా సరే వినకుండా తీసుకొచ్చారు. మహేష్, అత్తయ్య గారు ఇందాకేం చెప్పారో మర్చిపోయావా? మామయ్య గారు ఒక మాట అంటే అన్నారు, సైలెంట్ గా ఉండండి. అమ్మా ధరణి, వచ్చిన వాళ్ళు అలా నిలబడిపోయారంటే పిలవచ్చు కదా. అమ్మా, దేవిక వాళ్ళు లేరా? వదిన గారు ఉన్నాం. సారీ అన్నయ్య గారు, మీరు వస్తున్నారు కదా అని ఫ్రూట్స్ తేవడానికి మార్కెట్కి వెళ్ళాను. ఓహో, అందుకే లేట్ అయింది. మీరు ఇంట్లో కనపడబోయేసరికి మీ ఇంటికొచ్చి మీకోసం ఎదురు చూడాల్సి వచ్చిందేంటా అని అనుకుంటున్నాను. ఇంతలోనే నువ్వు వచ్చేసావు తమ్ముడు. అయినా ఫ్రూట్స్ కోసం మార్కెట్ దాకా వెళ్ళడం దేనికి? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అన్నీ ఇంటికొచ్చేస్తాయి కదా. అఫ్కోర్స్ అన్నయ్య గారు, అన్నీ వస్తాయి. కానీ మీకు కలకత్తా కిళ్ళి అంటే చాలా ఇష్టమని దేవిక చెప్పింది. అందుకే నేనే స్వయంగా వెళ్ళి దగ్గరుండి మరీ తీసుకొచ్చాను. రాక రాక మా ఇంటికొచ్చారు. మీ మర్యాదలకి ఏ లోటు రాకుండా చూసుకోవడం మా బాధ్యత అన్నయ్య. కళ్యాణ్, రోజు రోజుకి నువ్వు నాకు చాలా దగ్గరైపోతున్నావయ్యా. అందరి బాగోగులు కనుక్కుంటావు, అందరి ఇష్టాలేంటో తెలుసుకుంటావు, అందరి కష్టాలు పోగొట్టాలని ట్రై చేస్తావు. నీలాంటి వాడు దేవికి భర్తగా రావడం దేవికి అదృష్టం కళ్యాణ్. చాలా కరెక్ట్ గా చెప్పేవాళ్ళుడు. నేను కూడా ఎన్నోసార్లు ఇదే మాట అనుకున్నాను. అయ్యో, మీరు భలేవారత్తయ్య. దేవిక దొరకడమే నా అదృష్టం అనుకుంటున్నాను. మీరు వచ్చారన్న ఆనందంలో మిమ్మల్ని కూర్చోమని చెప్పడమే మర్చిపోయాను. అన్నయ్య కూర్చోండి, వదిన గారు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి అత్తయ్య. దా దీపా, జాగ్రత్త. దీపా, నీ హెల్త్ ఎలా ఉందమ్మా? బావుందండి. అమ్మా, దేవికి ఎప్పుడొస్తుంది? తన డ్యూటీ అలాంటిదిలేమ్మా, పర్లేదులే. తను వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మీరు వచ్చే టైంకి తను లేదు. ఏమీ ఫీల్ అవ్వకండి. ఈ సందర్భంగా నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ ఎందుకు కళ్యాణ్? దయచేసి ఇలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోవద్దు. ఒక్క నిమిషం అన్నయ్య గారు. అందరికీ కళ్యాణ్ ఇచ్చే మర్యాద చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది కీర్తి. అతని పద్ధతులు చూస్తే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఆయన బాగానే మర్యాదలు ఇస్తారు, మనమే ఏమాత్రం దాన్ని నిలుపుకుంటామో క్వశ్చన్ మార్క్. అమ్మా ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నేను చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. నా మాట విననప్పుడు నేను ఇక్కడ ఉండడం దేనికి? అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మన గొడవల గురించి ఇప్పటి వరకు వాళ్ళకి తెలిసింది చాలు. మళ్ళీ మళ్ళీ తెలిసేలా చేయొద్దు. కూర్చో అమ్మా, ప్లీజ్ కూర్చో. కీర్తి, పదవే, కిచెన్ లోకి వెళ్ళి ఏర్పాట్లన్నీ చూద్దాం రా.
నిన్నడ్డం పెట్టుకుని దేవిక ఫ్యామిలీని ఓ ఆట ఆడుకోబోతున్నాను. నీ వల్ల కీర్తి వాళ్ళ ఫ్యామిలీలో అల్లకల్లోలం రేగుతుంది. దేవికకి మెయిన్ స్ట్రెంత్ అయిన తన ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టి దేవికకి నేను తప్ప ఇంకే దిక్కు లేదని అర్థమయ్యేలా చేస్తాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దెబ్బతో దేవిక కీర్తి వాళ్ళ మధ్యన గొడవ జరగబోతుంది. బిజినెస్ పేపర్స్ లాస్ అయినందుకు అందరికీ నా మీద జాలి కలగబోతుంది. లైన్ క్లియర్. అమ్మా డ్యూటీ అయిందా? అక్క సారీ, ఇంపార్టెంట్ రైటింగ్ ఉంది, అందుకే వెళ్ళక తప్పలేదు. ఏమనుకోద్దు. ఈ టైంకైనా ఇంటికొచ్చారు, అది చాలు. ఏ మిడ్ నైట్ కో వచ్చుంటే మేమంతా నీరసం వచ్చి ఇక్కడే పడుకొని ఉండిపోయేవాళ్ళం. మీరింట్లో లేరన్న మాటే గాని మీ హస్బెండ్ మాకు ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నారు. దీప అయితే మీ ఆయన ఇచ్చిన జ్యూస్ను తాగలేక, వద్దని చెప్పలేక మొహమాటంతో తెగ ఇబ్బంది పడిపోయింది. అవునండి, ఆకలి కూడా వేయడం లేదు. ఆయనంతేనమ్మా, తన అతిథి మర్యాదలతో ఊపిరాడకుండా చేసేస్తారు. అదే, అలాంటి భర్త దొరకడం నీ అదృష్టమని మీ బావగారు కూడా అన్నారు. కీర్తి, మీ నాన్నని బాబాయిని భోజనానికి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. అమ్మా నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. పర్వాలేదు లేవే. దేవిక, మీ ఆయన్ని కూడా రానివ్వు, అందరం ఒకేసారి కలిసి భోంచేద్దాం. నాకు పర్లేదక్కా. మీ నాన్న ఇక్కడే. నాన్న ఎక్కడా కనిపించలేదమ్మా. అన్ని రూములు వెతికావా? వెతికానమ్మా. బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటారంటావా? మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా, బయటికి వెళ్ళలేదత్తయ్యా. నేను ముందే అనుకున్నా మా పితామహుడు ఇలాంటిదేదో చేస్తాడని. అయినా ఆయనేమి స్కూల్కి వెళ్ళే పిల్లాడు కాదు కదా తప్పిపోవడానికి. మీరేం కంగారు పడకండి, ఇంటికెళ్ళి ఉంటాడు. నాన్న చెప్పకుండా ఎందుకు వెళ్తాడు? ఫోన్ కూడా చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు. మా నాన్నకి పైసా సంపాదన లేకపోయినా మర్యాదకు మాత్రం ఏ లోటు ఉండకూడదు అనుకుంటాడు. నాకు తెలిసి మీరు కలకత్తాకి వెళ్ళి తెప్పించారు కానీ మందు అరేంజ్ చేయలేదన్న సాకుతో అలిగి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నోరు మీరు అన్నయ్య. ఎక్కడ ఎవరి గురించి ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మన నాన్న గురించి మనమే కించపరిచి మాట్లాడితే ఎలా? నీ లెక్చర్లు వినే ఓపిక తీరిక నాకు లేవు. పిన్ని గారు, మీరు వడ్డించండి, తిని పెడతాను. కీర్తి, నువ్వు వడ్డిస్తూ ఉండు, నేను వెళ్ళి బాబాయ్ ఎక్కడున్నారో చూసొస్తాను. సరే. దేవిక గది వైపు రాగానే మన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. కమాన్ దేవిక, కమాన్ కమాన్. కళ్యాణ్, భోజనానికి రండి. కళ్యాణ్, ఇంటికొచ్చిన బంధువులను వదిలేసి రూమ్లో దేనికోసం వెతుకుతున్నావు? నా గురించి వదిలే దేవిక. ఇంటికొచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు. ఇక్కడే కదా పెట్టాను, ఎక్కడికి మాయమైపోయింది? మై గాడ్, ప్లీజ్ ఫైల్ దొరికేలా చెయ్యి. ఏమైంది కళ్యాణ్? దేనికోసం వెతుకుతున్నావు? నీకు తెలుసు కదా దేవిక, నాకొక బిజినెస్ డీల్ వచ్చిందని. ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఫైల్ మిస్ అయింది. అందులోనే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి.
అవును, ఆ ఫైల్ని ప్రిపేర్ చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. అదేలా మిస్ అయింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ ఫైల్ ప్రిపేర్ చేయడం కోసం 1 వీక్ నిద్రపోకుండా వర్క్ చేశాను. ఆ ప్రాజెక్ట్ నాకు ఓకే అవ్వకుంటే ఇక లైఫే లేదన్నంతగా కష్టపడ్డాను. ఈ రోజు ఈవినింగ్ ఆ ఫైల్తో క్లయింట్స్ని కలుద్దామని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. కానీ టైం బ్యాడ్. ఇప్పుడు ఆ ఫైలే మిస్ అయింది. టెన్షన్ పడకండి, ఇక్కడెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు. కూల్గా వెతుకు. ఆ ఫైల్తో నా కెరీర్ నిలబడుతుంది దేవిక. అంత ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయిపోతే టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? సర్లే, నా కష్టాలేవో నేను పడతాను. నువ్వు వెళ్ళి వదిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. ఇద్దరం ఇక్కడే ఉంటే వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదని ఫీల్ అవుతారు. వెళ్ళు. వాళ్ళేం ఫీల్ అవ్వరు. ముందు నీ ఫైల్ దొరికితే నేను కొంచెం రిలీఫ్ అవుతాను. ఇంతకీ ఆ ఫైల్ ఏ కలర్లో ఉంటుంది? నేను కూడా వెతుకుతాను. నేను ఫైల్ కలర్ చెప్పినా సరే అది నీకు దొరకదు డియర్. నేను బయటికి తీయాలనుకున్నప్పుడే అది బయటికి వస్తుంది. ఇది కళ్యాణ్ క్రియేషన్. అది డార్క్ బ్రౌన్ కలర్ దేవిక. ఇన్ కేస్ ఆ ఫైల్ మిస్ అయితే నేను మళ్ళీ ఆ ఫైల్ రెడీ చేయలేను. ఆ ఇన్వెస్టర్స్ కూడా ఫారెన్కి వెళ్తే మళ్ళీ ఇప్పట్లో రారు. ఒకవేళ వచ్చినా నా దగ్గర ఫైల్ ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోలేను. ఇలా అన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నాయి దేవిక. బీ పాజిటివ్ కళ్యాణ్. నీ కష్టం వేస్ట్ అవ్వదు. ఫైల్ తప్పకుండా దొరుకుతుంది. సరే సరే, నేను ఫైల్ సంగతి చూస్తానులే. రాక రాక మన ఇంటికి అన్నయ్య వాళ్ళు వచ్చారు. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. వెళ్ళు దేవిక, వెళ్ళ ఏర్పాట్లు చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఇప్పుడు అన్నయ్య ఫుల్గా తాగి ఖాళీ బాటిల్ చంకలో పెట్టుకుని ఒక మంచి తాగుబోతు సాంగ్ పాడుతూ ఉండుంటాడు. అమ్మ కీర్తి, మందులోకి నంచుకోవడానికి మంచి ఏమైనా ఉంటే చూడమ్మా. నాన్న, మీరు వచ్చిన పనేంటి, చేస్తుందేంటి? తినడానికి వచ్చాం, మందు తాగాం, మంచి కావాలని అడిగాం అంతే. ఒరేయ్, నాకు కూడా కొంచెం ఆకలిగా ఉందిరా, ఏమన్నా ఉంటే చూడరా. నువ్వు మారిపోయాని మా అందరిని మోసం చేసావు. ఇప్పుడు బయటపడేది కదా నీ బండారం. నేను మారే వచ్చానురా, కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో కొంచెం మారాను. తప్పలేదు, మందు కొట్టగా తప్పలేదు. ఫ్యామిలీతో కలిసి అందరు భోంచేద్దామని పిలిస్తే నువ్వు మాత్రం మా అందరిని నమ్మించి మోసం చేసి మందు తాగావు. నీ మీద పెట్టుకున్న అందరి నమ్మకాన్ని మంటల్లో కలిపేశావు. మందు తాగాను గాని ఆ మందు తీసుకొచ్చింది తమ్ముడు కళ్యాణ్ రా. కావాలంటే పిలిచి నువ్వే అడుగు, నిజం తెలుస్తుంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దానివల్ల అందరికి బాధగానే ఉంది, కానీ ఆ మాత్రం దానికే ఇంట్లో నుంచి పంపించాలని చూస్తావా? అయ్యో కీర్తి, అది పొరపాటు కూడా కాదమ్మా. నాకు బాగా గుర్తుంది, ఆ ఫైల్స్లో ఉన్న పేపర్స్ని నేను టిష్యూ పేపర్స్లా వాడలేదు. చెయ్యని దానికి చేశావని నా మీద ఇన్ని నిందలు వేస్తుంటే వినడానికి చాలా నరకంగా ఉందమ్మా. అందరూ నా వైపే వేలెత్తి చూపిస్తున్నారు, నా క్యారెక్టర్ను అనుమానిస్తున్నారు. ఇదంతా నాకు చాలా గుండెకోతగా ఉందమ్మా. మీరెన్ని మాటలు చెప్పినా నమ్మడానికి నేను అమాయకురాల్ని కాదు. తప్పు చేసిన వాడు తప్పు చేయలేదనే చెప్తాడు గాని తన తప్పుని ఒప్పుకోడు. ఇదే మానవ నైజం.
మీరు తిమ్మిని బొమ్మిని చేయాలని చూస్తే అది ఇక్కడ చెల్లదు. దయచేసి వెళ్ళిపోండి. లేదు ధరణి, నేను వెళ్ళను. ఇప్పుడు కానీ నేను వెళ్ళిపోతే అది నీ దృష్టిలో సమస్య వస్తే పారిపోయినట్టుగా మళ్ళీ నన్ను అసహించుకుంటావు, నా మీద ద్వేషం పెంచుకుంటావు. నువ్వేగా బాధ్యతల నుంచి పారిపోకూడదన్నావు. నువ్వు చెప్పినట్టే నేను చేసింది తప్పు కాదని నిరూపించటానికి నేను దేవకింటికే వెళతాను. ఏం చేస్తారు? ఏం నిరూపిస్తారు? జరిగిన దాంట్లో నా తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లో డ్రైవర్గానైనా లేకపోతే నీ ఇంటి వాచ్మెన్గానైనా పనిచేస్తానని బ్రతిమిలాడతాను. ఇంత చెప్తున్నా పదే పదే చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తానంటారేంటి? మీరా ఇంటి వైపు మళ్ళీ కన్నెత్తి కూడా చూడొద్దు. ఎటైనా వెళ్ళిపోండి. మా కంటికి మళ్ళీ కనపడొద్దు. తప్పు చేయనప్పుడు తలవంచాల్సిన అవసరమే లేదు. పరువు మర్యాద నీకే కాదు, నాకు కూడా ఉన్నాయి. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత నాది. నేనక్కడికెళ్ళి పనిచేస్తాను, నా తప్పు లేదని నిరూపిస్తాను. నువ్వు పోయిందనుకున్న ఇంటి పరువుని నిలబెడతాను. నాన్న, అమ్మ మనసుని ఇంకా నొప్పించకండి. అక్కడికి వెళ్ళి పనిచేయడం బాగోదు. అది పిన్నికి అమ్మకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి నాన్న. నిజం నిరూపిస్తానని అక్కడికెళ్ళి ఖాళీగా కూర్చుంటే బాధ్యత లేనివాడు అంటారు. అదే పనిచేస్తుంటే నా కమిట్మెంట్ని, నా సిన్సియారిటీని చూసి తప్పు జరిగింది అన్న విషయంలో నా తప్పు ఏమీ లేదని నమ్ముతారని నా ఆశ. బాధపడకమ్మా. నాన్న అంత నమ్మకంగా చెప్తున్నాడంటే తప్పకుండా ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. పిన్ని వాళ్ళు కూడా నాన్న నమ్ముతారన్న నమ్మకం నాకుందమ్మా. బాధపడకమ్మా. కళ్యాణ్, మీటింగ్ ఏమైంది? ప్రాజెక్ట్ ఓకే అయిందా? లేదు దేవిక, మా బావగారి వల్ల ఇదంతా జరిగింది. సారీ కళ్యాణ్. సారీ అన్న ఒక్క మాట చెప్పి నువ్వు సైలెంట్ కావచ్చు దేవిక, కానీ నేను సైలెంట్గా ఉండలేకపోతున్నాను. నా కెరీర్ స్పాయిల్ అయిపోయింది. 0 నుంచి డబుల్ 0కి పడిపోయాను. మళ్ళీ పైకి లేస్తానన్న కాన్ఫిడెన్స్ కూడా నాలో లేదు. ఎంతో కష్టపడి నా ప్రాణం పెట్టి ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. అయినా సరే క్లయింట్ని మీట్ అవ్వలేకపోయాను. ఆయన గారు చేసిన పని వల్ల నేను అన్యాయం అయిపోయాను. నా రెప్యుటేషన్ మొత్తం పోయింది. చిన్న మీటింగ్ డీల్ చేయలేని వాడివి ఇక బిజినెస్ ఎలా హ్యాండిల్ చేస్తావని నలుగురు నన్ను కామెంట్ చేసేసరికి నా తల తీసేసినట్టయిపోయింది. క్లయింట్తో మీటింగ్ క్యాన్సిల్ అయిందని తెలిసిన వెంటనే అందరూ నన్నొక దొంగ కన్నా హీనంగా, చీప్గా చూసిన చూపులు నా గుండెని తూట్లు పొడిచాయి. నేను కూడా మీ మీటింగ్ సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి కోరుకున్నానండి. కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవడమే జీవితమని మా ఫ్రెండ్ అనేవాడు. అప్పుడు నేను వాడి మాటల్ని లైట్గా తీసుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తెలిసిందే దేవిక, మనమెంత కష్టపడినా మనకు దక్కాలని ఉన్నది మాత్రమే మనకు దక్కుతుందని, ఆశపడింది అందుతుందన్న గ్యారంటీ లేదని. డిసప్పాయింట్ అవ్వకు కళ్యాణ్. మరొక్కసారి ట్రై చేస్తే ఆ క్లయింట్ నీ ప్రాజెక్ట్ చూసి డీల్ ఓకే చేస్తాడేమో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్న ట్రూత్ నీకు కూడా తెలుసు కదా దేవిక. ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయ్యాను. ఇక మళ్ళీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చి తన టైం వేస్ట్ చేసుకోవాలని క్లయింట్ ఎందుకు అనుకుంటాడు?
అదేంటో నాకు అర్థం కావట్లేదు దేవిక. నా చేతి దాకా అందింది నోటి దాకా రావట్లేదు. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. మంచిగా బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నాకు నేనే గొప్ప అనుకుంటే కాదు, నలుగురు నా గురించి గొప్పగా చెప్పుకుంటే అది అసలైన గొప్పతనమని ఫీల్ అయ్యాను. నీ భర్తగా నీకు మంచి పేరు తేవాలని ఆశించాను. కానీ ఆ ఆశ నిరాశ అయిపోయింది. ఆ నిరాశే నాకు తోడుగా వస్తూ ఉందనిపిస్తుంది దేవిక. పాపం, నువ్వెంతో కష్టపడి నీ వాళ్ళకి దగ్గరవ్వాలని భోజనానికి పిలిచావు. కానీ నీ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. అది తలుచుకుంటే మరింత బాధగా ఉంది. ఎంతో ప్రేమతో వచ్చారు. అందరూ కలిసిన క్షణాల్ని మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలనుకున్నాను. మా మధ్య ఉన్న చిన్న గ్యాప్లను ఫిల్ చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయారు. అది తలుచుకుంటే నా మనసు భారం అయిపోతుంది. బాధపడకు దేవిక. అందరూ కలిసిపోవాలని నువ్వనుకున్నావు. కానీ మీరింకా దూరంగానే ఉండాలని ఆ పైవాడనుకున్నాడు. ఈ పతి దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఆ దూరం దగ్గరవుతుంది. కానీ నేనివ్వనుగా దేవిక. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. బావగారు నిజంగానే మారిపోయారని గుడ్డిగా నమ్మాను. కానీ ఆ నమ్మకం విలువ తెలియకుండా ఆయన బిహేవ్ చేసిన దానికి మీరు నష్టపోవాల్సి వచ్చింది. చేసిన రాత్తాంతం చాలదన్నట్టు ఇంకా తన తప్పు చేయలేదు, నిజం నిరూపిస్తానంటూ ఏవేవో మాట్లాడారు. నా వల్ల అక్కకు మరింత బాధ పెరిగింది తప్ప తగ్గలేదు. దేవిక, బాధపడుకో. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎందుకక్క నాతో ఆ దేవుడు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు? నేనే పాపం చేశానని నా వాళ్ళ నాకు దగ్గర కాకుండా చేస్తున్నాడు. నా వాళ్లతో నేను ఒక పూట కలిసి భోజనం చేయాలనుకోవడం కూడా తప్ప? చెప్పక్క. అలా అనుకున్న 2 సార్లు నాకందరితో కలిసి భోజనం చేసే అదృష్టం దక్కలేదు. ఆ దేవుడు నా మీద ఎందుకింత శిక్ష వేస్తున్నాడక్క? ఇంతకీ కళ్యాణ్ ఏమన్నాడు? జరిగిన దానికి మా మీద కోపంగా ఉన్నాడా? ఉండే ఉంటాళ్లే. అతని కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేలా చేశాడు కదా మా ఆయన. బావగారు మారిన మనిషి అనుకున్నాను తప్ప మందు చూడగానే బ్యాలెన్స్ కోల్పోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక విధంగా నువ్వు వద్దనుకున్న మనిషిని నేను మళ్ళీ తీసుకొచ్చి నీ గుండెల మీద బరువు మోపనన్న అపరాధ భావం నన్ను వెంటాడుతుందక్కా. నా రాతలో ఉన్నదాన్ని నువ్వైనా ఎలా తప్పించగలవు? అదంతే. విధికి ఎవరైనా తల వంచాల్సిందే, తప్పక భరించాల్సిందే. ఆయన నాకు కొత్తగా భారం ఏదేమీ లేదు. నువ్వేం బాధపడకు. బాధపడకుండా ఉండలేనక్క. బావగారు మళ్ళీ ఇందాక వచ్చి మా ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తాను, పైసా ఇవ్వక్కర్లేదు, జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేదని, తన నిజాయితీని నిరూపించుకుంటారని చెప్పారు. ఇప్పటికే కళ్యాణ్ తన బిజినెస్ ఛాన్స్ నాశనం అయిందని బాధపడుతున్నాడు. బావగారు మళ్ళీ మళ్ళీ అక్కడ కనిపిస్తే కళ్యాణ్ గాయం ఇంకా పెద్దదవుతుంది తప్ప నయం కాదు. అదే జరిగితే మా ఇద్దరి మధ్య
మళ్ళీ ఏవైనా కొత్త గొడవలు స్టార్ట్ అవుతాయేమోనన్న భయం నాకు స్టార్ట్ అవుతుంది అక్క. అక్క, బావగారికి నువ్వైనా కొంచెం నచ్చ చెప్పి మా ఇంటి వైపు రాకుండా చూడు. ఆయన నా మాట వినే స్థాయిలో లేరు. ఎప్పుడు మా చేయి దాటిపోయారు. అలాంటి మనిషికి ఎంత చెప్పినా చెవులకెక్కదు. ఆయనకి చెప్పినా బండరాయికి చెప్పినా రెండూ ఒకటే. ఇంకోసారి ఆయన గురించి నాతో కంప్లైంట్ చేయాలని చూడకు. ఎలాంటి ఉపయోగం ఉండదు. కళ్యాణ్ కూడా మీలాగే మారుతానని చెప్పారు. ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ మాట తప్పలేదు. తన మాట నిలబెట్టుకోవడానికి తన ప్రాణాలే పణంగా పెడుతున్నాడు. అది బావా మనిషి మారటం అంటే. దేవిక విషయంలో నేను ఎలా ప్లాన్ చేశానో పర్ఫెక్ట్గా అలాగే ఎగ్జిక్యూట్ అయింది. దేవిక నన్ను పూర్తిగా నమ్మేసింది. నా కోసం తన వాళ్లతో కూడా గొడవ పడ్డానికి రెడీ అయిపోయింది. దేవిక నా చేతిలో సరెండర్ అవ్వడానికి ఇంకా ఎంతో టైం పట్టదు. నన్ను కాదనుకుని ఇక్కడికి వచ్చినందుకు నేను మారానా లేదా అన్న డౌట్తో ఒక నేరస్తుణ్ణి అబ్జర్వేషన్లో పెట్టినట్టు నన్ను పెట్టింది. ఒక అంటరాని వాళ్ళ ట్రీట్ చేసింది. తనకి జాబుందన్న అహంకారంతో నా దగ్గరే యాటిట్యూడ్ చూపించింది. ఉరిశిక్ష పడిన ఖైదీకి క్షమాభిక్ష పెట్టినట్టు దేవిక నాకు కూడా క్షమాభిష్టం ముష్టి వేసినట్టు ఫీల్ అవుతుంది. ఇప్పుడు నా ట్రాప్లో పడిన దేవికకి తన లైఫ్ని తనకే ముష్టిగా పడేసే రోజు దగ్గరలోనే ఉంది. హలో డార్లింగ్. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్ డార్లింగ్. ఐఎమ్ వెరీ ఫైన్. వాట్ అబౌట్ యూ? డార్లింగ్, ఇక్కడ నాకు ప్రతి క్షణం గుర్తొస్తున్నావు. నిన్ను చాలా 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 మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ డార్లింగ్. ఇంకా ఎన్ని రోజులని ఇలా దూరంగా ఉండాలి? తప్పదు డార్లింగ్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. జస్ట్ ఫ్యూ డేస్. ఇంకా కొన్ని రోజులు మనకి గ్యాప్ తప్పదు. అబ్బా, ఇంకానా? దేవిక ఇప్పుడిప్పుడే నన్ను బిలీవ్ చేస్తుంది, కానీ ఇది సరిపోదు. ఇంకా ఇంకొంచెం నమ్మించి నెట్టి నిలువుగా ముంచాలి. తన చేతనే తన జాబ్కి రిజైన్ చేసేలా చేయాలి. నాకు ప్రెజెంట్ నా ముందున్న టార్గెట్ అదే. ఆ మిషన్ కంప్లీట్ అయ్యాక దేవికని వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడు రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, లైలా మజ్నూల మాదిరిగా మనం బాగా డీప్గా లవ్ చేసుకుందాం. అప్పటి వరకు ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం బెటర్. నేను నీకు దూరంగా ఉన్నాను కదా అని దగ్గరగా ఉన్న దేవికకి క్లోజ్ అవ్వాలని చూడకు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగిందని తెలిస్తే నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది. నీ గ్లామర్ ముందు తన గ్లామర్ ఎక్కడ డార్లింగ్? నిన్ను చూసిన కళ్ళతో తనని చూడాల్సి రావడం నా బ్యాడ్ లక్. కానీ నీకోసం భరిస్తున్నాను. దట్స్ ఇట్. నీ మాటని నేను నమ్మొచ్చా? 100% డియర్, ప్రామిస్. చూడు, దేవిక స్టోరీ ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ లో ఉంది.
అందుకే తనకి డిప్రెషన్ ఉంది అనేలా డ్రామా ప్లే చేస్తున్నాను. ఆ దేవికని నాకు బానిస అయ్యేలా చేసుకుని కుక్క పిల్లలా నా వెంట తిరిగేలా చేసుకుంటే తప్ప నా ఈగో సాటిస్ఫై అవ్వదు.